నియోజకవర్గ ప్రజానికానికి గొప్ప శుభవార్త. 4 తరాల అనువంశిక సిద్ధ వైద్యం ద్వారా డాక్టర్ షేక్ మస్తాన్ వలి మొండి వ్యాధులైనటువంటి సోరియాసిస్, షుగర్, బొల్లి, అన్ని రకముల చర్మ వ్యాధులు, హెచ్ఐవి, ఎయిడ్స్, వైరల్ లోడ్ను తగ్గించి CD4 కౌంట్ను పెంచబడును. మనుల వంటి ఔషధ యోగాల ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం పొంది ఉన్నారు. లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు, నడుముల నొప్పులు, మోకాలు నొప్పులు సంబంధించిన అన్ని వ్యాధులు చూడబడును. మెదడులో వచ్చు అన్ని వ్యాధులు, చిన్నపిల్లలకు వచ్చే సచ్చువాతం, అమ్మవాతం, నెమ్ము, ఆయాసం, ఆస్తమా మొదలగు అన్ని రకాల వ్యాధులకు అధునాతన వైద్యం సిద్ధ వైద్యం. షుగర్ వల్ల వచ్చే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం లభించును. క్యాన్సర్కి ప్రత్యేకంగా చూడబడును. సంప్రదించవలసిన మా అడ్రస్ వినుకొండ, వెల్టూర్ రోడ్, శ్రీనివాస క్లినిక్, డాక్టర్ షేక్ మస్తాన్ వలి. సెల్ నంబర్ 7013922141 9492901472. ది రన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణంలోని కొత్తపేట నందు గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో మాజీ టౌన్ అధ్యక్షులు సౌదాగర్ జానీ బాషా, చికెన్ బాబు, లాయర్ సిద్ధయ్య, జానీ, కొండముట్ల సుబాని తదితరులు పాల్గొన్నారు. పార్టీలో పనిచేస్తున్నప్పుడు గత సంవత్సరం పండగ రోజు, తొలి ఏకాదశి పండగ రోజు వ్యక్తిగతంగా దూషించుకోవటం, తగాలు పెట్టుకోవటం, గొడవ పట్టడం జరిగింది. ఆ తర్వాత జిలానీ మీద 307 కేసు బుక్ చేసి పోలీసుల చేత కొట్టించి జిలానీని ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత జిలానీ కుటుంబం మీద దాడి చేసి ఇంటిలో వాళ్ళందరినీ కొట్టి, మహిళలను కూడా చూడకుండా కిరాతకంగా మహిళలను కొట్టి మోటార్ బైక్ తగలబెట్టారు. ఇన్ని చేసినా కానీ కేసు నమోదు కాకుండా అడ్డుపడ్డది బొల్ల బ్రహ్మనాయుడు, ఆనాడు ఎమ్మెల్యే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వినుకొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలా. ఆ రోజు జిలానీ ఇంటి మీద జరిగిన దాడిని చర్య తీసుకొని ఉంటే, కేసు నమోదు చేసి చర్య తీసుకొని ఉంటే ఈరోజు రసీదు చనిపోయేవాడు కాదు. ఈరోజు జిలానీ అంత కూడా అయ్యేవాడు కాదు. ఆ రోజేమో బొల్ల బ్రహ్మనాయుడు తన స్వార్థం కోసం అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకొని పోలీసులు చర్య తీసుకుంటామన్నా అడ్డుకున్నాడు. నడి బొడ్లో జరిగితే, ఇంత దారుణం జరిగితే కేసు కూడా, ఎఫ్ఐఆర్ కూడా కాకుండా అడ్డుపడ్డాడు. అందుకే ప్రైవేట్ కేసుకి వెళ్ళాడు జిలానీ బ్రదరు షేక్ జానీ బాషా. ప్రైవేట్ కేసులో వారి బండి తగలబెట్టింది AP 27 BT 0388 బుల్లెట్ బండిని తగలబెట్టింది కూడా ఈరోజు కోర్టు గతంలో 2022లోనే కోర్టుకు వెళ్ళిన ఆధారాలు. ఇగో ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎవరు ఏది పడితే అది రాసిస్తే దాన్ని మాట్లాడటం సిగ్గుసేటు, ఆధారాలు లేకుండా మాట్లాడటం దురదృష్టకరం. అతి పురాతనమైన కొండమెట్ల వద్ద వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తొలి ఏకాదశి తిరునాళ మహోత్సవం 3వ రోజు కార్యక్రమాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని 11 మంది దంపతులు పీటలపై కూర్చొని ఈ యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయ నిర్వాహక నిత్య అన్నదానం సేవకులు జాజుల మల్యాద్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన సేవకులు అన్నదాన కమిటీ వారి సహకారంతో ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు అందజేశారు. వారు మాట్లాడుతూ నిత్య అన్నదానం జరుగుతున్న లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్న ఆలయ కమిటీ వారిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బత్తుల శ్రీనివాసరావు దంపతులు, జయవరపు రమేష్, బొంతుల అశోక్ కుమార్, మేడా సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ రైల్వే స్టేషన్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఆవరణందు శుక్రవారం కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ కమిటీ ఆంధ్రప్రదేశ్ వారిచే సోషల్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రాంలో భాగంగా గురుకుల పాఠశాల నందు 10వ తరగతి చదువుతున్న బాలికలకు CBS గైడ్ సిలబస్ ని స్టడీ మెటీరియల్ అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ సెక్రటరీ స్టేట్ కమిటీ ఆంధ్రప్రదేశ్ కెనరా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ కామ్రేడ్ ఈ రవిచంద్రారెడ్డి,
అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సివియుఈ ఏపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ కామ్రేడ్ నాగరాజు, యాకోబు, రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆపద సమయంలో స్పందించిన మానవ సేవా సమితి పివి సురేష్ బాబు, రక్తదానం చేసి ప్రాణదాత అయిన మానవ సేవా సమితి సభ్యుడు ఇండూరి లక్ష్మయ్యని అభినందించిన మానవ సేవా సమితి స్వచ్ఛంద సేవా సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు పివి సురేష్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజహిత కార్యక్రమాలు, ప్రజాహిత కార్యక్రమాలు చేయడంలో ముందుంటానని, అత్యవసరంగా రక్తం అవసరమైనప్పుడు మానవత్వం చాటుకున్న మానవ సేవా సమితి సభ్యులకి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. మరియు మానవ సేవా సమితి సభ్యులు ఎస్కే జానీ, జాబీర్, శేఖర్, సాయి, భాష, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇనికొండలో టీడీపీ గుండాల దాడిలో మృతి చెందిన రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నా బిడ్డకి న్యాయం చేయండి. పోలీసులు చేపిస్తారు, మీరు చేస్తారు. ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. వీళ్ళు వెనకుండి అన్ని నీళ్ళు చేపిస్తున్నాడు. వీళ్ళిద్దరికి మేము నేనుండా మీ వెనక అన్ని నీళ్ళు చేపిస్తున్నాడు. టీడీపీ గుండాగా ప్రోత్సహిస్తున్నాడు. గంజాయి తాగి వాడి మీద 3 కేసులు ఉన్నాయి. పోయిన అదే రోజు ఇంకొక అబ్బాయిని గొంతు కోసాడు. ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశాడు. కేవలం పార్టీ వల్లే, నాకేం కక్షలు లేవు. వాడి ముఖం మేము చూసే ఎరగమయ్యా. ఆయన పని ఏందో ఆయన ఏందో పోతాడు వస్తాడు. అప్పుడు కూడా షాపుకనే పోయాడు. 29 హైదరాబాద్ లో ఉద్యోగం కూడా వదులుకొని వచ్చేసారు. కోసం అని వచ్చాడు. అమ్మాయి చెల్లెలు చికెన్ లాగా